తీసుకొస్తాను. అలాంటిది పాదయాత్రకి ఈయన సిద్ధమవుతుంటే జరుగుతుందా అనుకోవచ్చా? లేదంటే ఏమన్నా ఆంక్షలు విధిస్తారా? మీరు చెప్పినట్టు జీవో 1 తర్వాతనే తిరిగాడు కదా లోకేష్. అవును. అప్పుడు కాకపోతే మరి అప్పుడు ఈయన కూడా ఎందుకు ఆగుతాడు? హ్మ్. ఎవరు ఆగరు. ఇవన్నీ హ్మ్. ఆ లోకేష్కి ఒక సింపతి తెచ్చిపెట్టింది జగన్. ఆ మైక్ లాక్కోబోయిన పోలీసులు, బెంచ్ అవును. మీద నుంచున్న లోకేష్, ఆయన ఒక పేట పట్టుకొని ఇవన్నీ ఆ, పువ్వులు పట్టుకొని వెళ్ళేవారు. అది ఒక స్ట్రాటజీ. హ్మ్. ఇప్పుడు లేకపోతే పొదిలెప్పుడు లేనంత టెంపరు మన సత్తెనపల్లికి ఎందుకు వచ్చింది? అవును. రిస్ట్రిక్ట్ చేస్తున్నారు కాబట్టి. హ్మ్. పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ప్రయోజనం చేకూరింది? జగను హ్మ్. ఇప్పటం ఆపడమో, లేకపోతే అవును. కనుక అదేంది మన వైజాగ్ దగ్గర ఆపడమో ఇవి. ఎయిర్‌పోర్ట్ దగ్గర. మా వాడిని అన్యాయం చేసేస్తున్నారు ఫీలింగ్. అవును. ఎప్పుడైనా సరే నువ్వు కార్యకర్తకి మా నాయకుడు సేఫ్గా దర్జాగా తిరగాలి హ్మ్. అనే లెక్క ఉంటుంది. అవును. దానివల్ల అర్జెంటుగా ఎడిక్ట్ అయిపోతారంటే కాదు, ఆల్రెడీ ఎడిక్ట్ అయిన కార్యకర్త. హ్మ్. కానీ మిగతా సామాన్య ప్రజల్లో ఒక చర్చకి తావిచ్చింది ఏంటి? అణచేస్తున్నాడ్రా, హింసించేస్తున్నాడ్రా, వేధిస్తున్నాడ్రా అనేటు. హ్మ్. ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళ మీదనే ఇన్ని కేసులు పెట్టిన పెద్దగా సింపతి రాకపోవడానికి కారణం ఏంటి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు వేధించావుగా అని చెప్పేసి. అయితే అంతే గదా! 5 ఏళ్ళు వేధిస్తూ ఉంటాము అన్నారనుకోండి, హ్మ్. హ్మ్. అప్పుడు అదే నెగిటివ్ వీళ్ళ మీద వస్తుంది కదా. హ్మ్. హ్మ్. కాబట్టి చూడాలి అప్పుడు ఏం చేస్తారనేది. అది. రైట్. చూద్దాం, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారైతే 2029 ఎన్నికలకి సంబంధించి ఒక బిగ్ ప్లానింగ్‌తో అయితే ఉన్నారు. ఆయన